మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. 91వ కీర్తన 3వ వచనము, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ప్రియ దైవజనమా, మన జీవితాలలో తెగులు రాకుండా రక్షిస్తానని దేవుడు ఈ దినం వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అసలు తెగులు ఎందుకు మన జీవితాలలో దేవుడు అనుమతిస్తాడు అని మనం గమనించినట్లయితే 106వ కీర్తన 29వ వచనం ప్రకారం మన క్రియల చేత దేవునికి కోపము పుట్టించినప్పుడు తెగులు అనేది మన జీవితాల్లోకి అనుమతించబడుతుంది. అవును, ఈ నూతన సంవత్సరములో దేవుని ఎదుట మన క్రియలను మనము చక్కపరుచుకునే వారముగా ఉండాలి. సత్క్రియల చేత మనల్ని మనము అలంకరించుకునే వారముగా ఉండాలి. ఎందుకంటే తెగులు మన జీవితాలను ఏమి చేస్తుందో ఒక్కసారి వాక్యపు వెలుగులో చూద్దాము. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం తెగులు కష్టార్జితమును నాశనము చేస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ప్రాణహాని కలిగిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 27వ వచనం ప్రకారం మరణానికి దారితీస్తుంది. అవును ప్రియ దైవజనమా, నాశనకరమైన తెగులు మన జీవితాలను అంటకుండా తప్పించే దేవుడు మనకున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం ప్రకారం మన దేవుడు తెగులు తగలకుండా తప్పించే దేవుడై ఉన్నాడు. మరి అట్టి దేవుని ఎదుట మన అవిధేయతా స్థితిని విడిచిపెట్టి ఆయనకు విధేయులమై ఆయన నిబంధనను గైకొంటూ ఆయన కట్టడలను అనుసరించే వరముగా జీవిస్తే, ఆ మహోన్నతుని చాటున నివసించడానికి ఇష్టపడితే, ఆ సర్వశక్తుని నీడలో దాగి ఉండడానికి మనం ఇష్టపడితే ఏ తెగులు మనలను, మన కుటుంబాలను, మన సంఘములను, మన దేశమును అంటదు. ప్రియ దైవజనమా, మరి నాశనకరమైన తెగులు రాకుండా దేవుడైతే రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ తెగులు మన జీవితాలలో అనుమతించబడకూడదు అంటే ఈ క్షణమే ఒక తీర్మానం తీసుకుందాం. దేవా, నీ ఎదుట నా క్రియలను నేను చక్కపరచుకుంటాను. నా జీవిత కాలమెల్లా ఏ తెగులు నన్ను అంటకుండా నీ చాటున నన్ను దాచి ఉంచవా అని ఆయన కృపాసనము చెంత చేరి వేడుకుందాము. అటి కృపదేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో నాశనకరమైన తెగులు రాకుండా రక్షించే దేవుడనని, తప్పించే దేవుడనని ఈ దినం మీరు మాకు బయలుపరచిన సత్యాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఏ విధమైన తెగులు మమ్ములను అంటకుండా నీ ఎదుట మా క్రియలు నీకు అంగీకారముగా ఉండే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 1,00,000 గొర్రె పిల్లలను, బొచ్చుగల 1,00,000 గొర్రె పొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చిన మోయాబు రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.